సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఓ నమ శివాయ, హర హర మహాదేవ. ఈ కరవేసత్రం శ్రీశైలం హెడ్ ఆఫీస్ తరఫున దేశం మొత్తం మీద 12 బ్రాంచీలు నడుపుతున్నాం. వాటి గురించి క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కరివెన సత్రం అనేది కరివెన గ్రామం, కర్నూలు జిల్లా కరివెన గ్రామం దగ్గర ఉన్నప్పుడు ప్రతాపరుద్రరాజు మహారాజు గారు వచ్చి బ్రాహ్మణులకి ఛాలెంజ్ చేసి ఒక పోటీ పెట్టి నెగ్గిన వాళ్ళకి అగ్రహారం ఇస్తారని చెప్పగా వాళ్ళు అగ్రహారం గెలుచుకొని వాళ్ళు అప్పటి నుంచి అన్నదానం చేయడం మొదలుపెట్టారు. కరివెన బ్రాహ్మణులు శాస్త్ర పండితులు, మంచివారు, వాళ్ళందరూ కరివెన సత్రానికి అన్నదానం స్టార్ట్ చేస్తూ కరివెన అగ్రహారం నుంచి కాలినడకన పోయే బ్రాహ్మణులకి పెద్ద చెరువు అనే అడవిలో అన్నదానం చేస్తూ శివరాత్రి సత్రం, శివరాత్రికి 5 రోజుల వరకు వాళ్ళు అన్నదానం చేస్తూ మొదలుపెట్టారు. 1889 సంవత్సరం నందు నిచ్చెనమెట్ల సుబ్రహ్మణ్య సోమయాజులు గారు మొట్టమొదటి ఆర్జులు. ఆ తర్వాత నిచ్చెనమెట్ల సోమసుందర శాస్త్రి గారు వాళ్ళు మొదలుపెట్టి నడక మార్గాన పోయే బ్రాహ్మణులందరికీ 5 రోజుల పాటు శివరాత్రి సత్రం మెయింటైన్ చేసి ఈ మహానుభావుడు సోమసుందర శాస్త్రిని దర్శించుకోవచ్చు మీరు. ఆయన ఏర్పాటు చేసి 1889 నుంచి శివరాత్రి సత్రం నడుపుతూ వచ్చేవారు. ఆ తర్వాత 1974లో సత్రం రిజిస్టర్ అయింది కాబట్టి ఆ కమిటీ ఏర్పాటు చేసి దాని తరఫు అన్నదానం నడుపుతూ వచ్చారు. 1974లో బొందలపాటి రామయ్య గారు, మాగంటి సూర్యనారాయణ గారు, అదేవిధంగా అన్నమరాజు వెంకట సుబ్బారావు గారు ప్రముఖులందరూ కలిసి ఈ విధంగా ఇన్ని బ్రాంచీలు స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు, 74లో శ్రీశైలం, 92లో వారణాసి, 93లో రామేశ్వరం, 94లో భద్రాచలం, ఆ తర్వాత వృద్ధాశ్రమం ఒకటి, ఆ తర్వాత 2016 త్రిపురాంతకం, శంకర మందిరం కర్నూలులో ఉంటుంది, శంకర మందిరం, యాదగిరిగుట్ట, అరుణాచలం, కొత్తగా ఈ సంవత్సరంలో బృందావనం కూడా స్టార్ట్ చేశాం చెప్పడానికి. తర్వాత 99 నుంచి 2014 వరకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. 2014 తర్వాత 2015లో 27/9/2015లో మన సత్రం అభివృద్ధిలో రావడానికి ప్రముఖమైన కారకులు ఏంటంటే మన మధ్య ఇక్కడ ఉన్నారు హర్కరే శ్రీనివాస్ గారు అనేవారు పూనుకొని హైదరాబాదులో వారి తరఫున హర్కరే శ్రీనివాస్ గారు 2014-15 పాడైపోయిన సత్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి కంకణం కట్టుకొని వారి ద్వారా నమస్తే తెలంగాణ పత్రిక లక్ష్మీరాజన్ గారు వాళ్ళందరూ పూనుకొని నూతి రామ్మోహన్ గారు వాళ్ళందరూ కూర్చోబెట్టి 2015లో కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఫామ్ అయిన తర్వాత చాలా వరకు మన గొప్పగా సత్రం అభివృద్ధికి వచ్చింది. ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU, జైత్ర, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. దాని సందర్భంగా కంప్యూటర్కరణ చేశాం, అన్ని ఆన్లైన్ చేశాం. ఇన్కమ్ ట్యాక్స్, ఆడిట్ ఎంతో వసతి, యాత్రికులకి వసతి ఏర్పాటు చేసి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా చాలా వరకు సత్రం అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు. ఇది శ్రీశైలం గురించి మీరు చూడొచ్చు. పడమర బ్లాక్ ఒకటి కంప్లీట్ చేశాము, సౌత్ బ్లాక్ ఒకటి రెడీగా ఉంది. పడమర బ్లాక్ చాలా గొప్పగా ఎంతో 69 రూములతో 3 స్టార్ హోటల్ లాగా కట్టడం జరిగింది. మీరు అందరూ వచ్చి చూడొచ్చు. ఆ తర్వాత సూట్ రూమ్లు ఉన్నాయి, ఒకసారి చూస్తే మీరు ఈ సూట్ రూమ్ ఇంత చక్కగా ఉంటుంది. కామరా నరేంద్ర గారు వాళ్ళ చొరవతో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది కాబట్టి ఇది సూట్ రూమ్. ఇది అదేవిధంగా స్టాండర్డ్ రూమ్ ఒకటి ఉంటుంది,
అదేవిధంగా వారణాసిలందు కూడా పాండే హెవిలీలో 5 కోట్లతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిన రూములు మీరు చూడొచ్చు. ఈ రూములు వారణాసిలో లిఫ్ట్ ఉన్న ఏకైక సత్రం వారణాసిలో మందే, అదొకటి వారణాసిలో, ఇది కూడా చూడండి ఒకసారి. షిరిడీలో 6 కోట్లతో అది కూడా 2 స్టార్ హోటల్ లెవెల్లో మనకి షిరిడీలో కూడా కొత్తగా నూతనంగా రూములు ఏర్పాటు చేయడం జరిగింది. షిరిడీ కూడా మీరు ఒకసారి చూడండి, ఇంత సుందరంగా మీకోసం కట్టడం జరిగింది. షిరిడీ కూడా 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇంత అందంగా ఉంటాయి షిరిడీలో కూడా. తర్వాత షిరిడీలో భోజనశాల, తర్వాత ఫైనాన్షియల్గా మా కరవేశ్వరం గురించి మేము గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఫైనాన్షియల్ అభివృద్ధిలో మొట్టమొదటిగా ఆన్లైను, తర్వాత ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా 12A నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద 21లో 12A వచ్చింది, 22లో ATG వచ్చింది. ATG రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం అనే పేరులో బ్రాహ్మణ తీసేయమన్నారు. బ్రాహ్మణ పదం తీసేయకుండా మన ఉనికి కాపాడు కోసం ఎంతో కష్టపడి ATG మన కమిటీలో శ్రీనివాస్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రఘు గారి చొరవతో మనం 12A సాధించుకున్నాం 21లో, ATG సాధించుకున్నాం 22లో. అదే దర్పణ్ పోర్టల్ అని నీతి ఆయోగ్ కింద దర్పణ్ పోర్టల్లో మన NGO రికగ్నైజ్ అయింది. అంటే మనము ఎనీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఏ ఫండ్ అయినా మనం కరవేశ్వరం తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని దర్పణ్ పోర్టల్ కింద రిజిస్టర్ చేశాం. అదేవిధంగా 2023లో CSR ఫండ్స్ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా కమిటీలు వాళ్ళు కానీ కంపెనీస్ కానీ మనకు ఫండ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి CSR కూడా మనకు రిజిస్ట్రేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో FCRA కూడా సాధించారని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొకటి మనం ముఖ్యమైన మనం కరవేశ్వరం డెవలప్మెంట్లో భూదాన యజ్ఞం అనే ఒకటి మొదలుపెట్టాం. భూదాన యజ్ఞం కింద 2021లో అరుణాచల్ భూదానం స్టార్ట్ చేసాం. గజం 10,000 ఎవరైనా భక్తులు ఇస్తే అరుణాచలంలో మీకు 10,000 ఇస్తే గజం దానం కింద మీరు సమర్పించమని కోరగా మేము ₹1 కోటి పెట్టి అరుణాచలంలో స్థలం కొంటే ఈ రోజుకి మీరు ఊహించలేనంత ఎక్కువగా భక్తులు మీ అందరి సహకారంతో మీ అందరి భక్తితో ఇంతవరకు సమర్పిస్తూనే ఉన్నారు. గజం 10,000 చొప్పున మేము అనుకున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ డబ్బులు మీ భక్తితో మీ సహకారంతో ఇద్దరు సాధించగలిగాం. దాన్ని అరుణాచల్ భూదానం అంట. రెండోది 2022లో రామేశ్వరంలో 2 కోట్ల పెట్టి ప్రాపర్టీ కొన్నాం. దాన్ని కూడా భూదానం మొదలుపెట్టాం, దాన్ని కూడా చక్కగా వస్తుంది. 2023లో మళ్ళీ కాశీలో 1.9 crores కొని మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కొన్నాం. దాన్ని కూడా భూదానం స్టార్ట్ చేశాం. దాన్ని కూడా భక్తుల విశేషంగా ఆదరణ వస్తుంది. సరే, కరవేశ్వర కార్యక్రమాల గురించి మీకు కొన్ని చెప్పాలి. కరవేశ్వర అభివృద్ధిలో ఒక అన్నదానం ఒకటే కాకుండా కరవేశ్వరంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీరు గమనించండి. మొట్టమొదటి వేద పాఠశాల కర్నూలులో కంచివారు మనకు పిలిచి కరవేశ్వరం పిలిచి ఒక వేద పాఠశాల శంకర మందిరం మనకు అప్పచెప్పారు. అందులో 70 మంది విద్యార్థులు 5 మంది అధ్యాపకులతో 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చతుర్వేదాలు ఉన్న వేద పాఠశాల నడుపుతున్నాం. అదొక పని గమనించండి. తర్వాత ప్రతి సంవత్సరం వేద సభలు ఉంటాయి. జనార్దన సరస్వతి వాళ్ళ వేద సభలు మన కర్మక్షేత్రం వాళ్ళే నిర్వహించి పట్టాలు ఇస్తుంటాం. తర్వాత గోసేవ ఒకటి ఉంది, శ్రీశైలం ఉంది, విజయవాడ ఉంది, గోసేవ ఉంది, గోదానం కూడా ఏర్పాటు చేస్తారు. విజయవాడలో వృద్ధాశ్రమం ఉంది. మనకి 1 ఎకరా స్థలంలో చాలా గొప్పగా 45 రూములు ఉంటాయి. ఆ రూముల్లో వృద్ధాశ్రమం ఉంది కాబట్టి ఎకరా స్థలంలో తాడేపల్లి విజయవాడలో మన వృద్ధులకి చాలా గొప్ప అవకాశం ఇచ్చి వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. నడుస్తూ ఉంది 1997 నుంచి. అదేవిధంగా కాకుండా అన్నదానమే కాకుండా నిత్యం వైదిక కార్యక్రమాల్లో హోమాలు ఉంటాయి, జపాలు ఉంటాయి, తపాలు చేస్తుంటారు. ఆబ్దిక కార్యక్రమాలు, ఆబ్దికాలంటే కర్నూలు శంకర మందిరంలోను విజయవాడ కృష్ణా తీరంలో వృద్ధాశ్రమంలోనూ ఉన్న ఆబ్దికాలు చేసుకోవచ్చు. ఆబ్దికాలంటే మీరు తూతు మంత్రంగా చేసేది కాదు. మన కరవేశ్వరంలో భోక్తలు మంత్రం చెప్పే బ్రాహ్మణులు ఏ వేదము ఎంతమంది భోక్తలు కావాలి, ఏ మంత్రం కావాలి అని అడిగి శాస్త్రోక్తంగా మీరు అడిగిన ప్రకారం ఏ బ్రాంచ్కి వెళ్ళినా, శ్రీశైలం చేసినా, విజయవాడ వచ్చినా, కర్నూలు శంకర మందిరమైనా మీకు గొప్పగా ఆబ్దికాలు జరిపించగలరు కరవేశ్వరం. అది గొప్పగా చెప్పుకుంటున్నాం. ఉపనయనాలు చేస్తున్నాం, నందికేశ్వర నోము చేస్తున్నాం, కైలాస గౌరవం చేస్తున్నాం, లక్షపత్రి నోములు. ఇవన్నీ మీరు అడిగారనుకోండి, కాశీలో కానీ శ్రీశైలంలో కానీ వారం ముందు చెప్తే అందరికీ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నడిపించే కార్యక్రమం. ఒక అన్నదానం, కరవేశ్వరం అంటే అన్నదానం ఒకటే అనుకుంటారు. అన్ని కార్యక్రమాలు మేము చేయాలని మీకు సభాముఖంగా చెప్తున్నాను.
ఆ తర్వాత అన్నదానం అంటే మీకు చూపించడానికి మనకి ఎంత గొప్పగా చేస్తామనేది, ఇది కాశీ ఫోటో, ఇది కాశీలో ఈ విధంగా జరుగుతుంటుంది. చాలా గొప్ప మానసరోవర్ ఘాట్లో ఇంత పెద్ద ఒకేసారి 200 మందికి కావాల్సిన భోజనశాల ఏర్పాటు చేయడం జరిగింది. భోజనశాలలో ఫస్ట్ బంతి బ్రాహ్మణులు భోజనం చేస్తారు. వేద పండితులు ప్రతి బ్రాంచ్లో మొదటి బంతిలో అవకాశాన్ని బట్టి బ్రాహ్మణులు భోజనం చేశాకనే ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళు చొక్కా తీసి పైన కూర్చోడం వాళ్ళకంటే ముందు మన వేద పండితులు కింద కూర్చొని భోజనం చేశాకనే అన్నపూర్ణాదేవికి నైవేద్యం అయిన తర్వాతనే మనకు అందరికీ వడ్డించడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఇది ఒక భోజనశాల. ఈ భోజనశాల అల్లంపూర్, ఇది ఈ భోజనశాల రామేశ్వరం. తర్వాత కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం గురించి 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. కర్నూలులో చాలా గొప్పగా నడుస్తుంది కాబట్టి మీరందరూ కర్నూలుకు వచ్చినప్పుడు వేద పాఠశాల చూడండి, వేద విద్యార్థులను వాళ్ళ ఆశీర్వదించి తీసుకోండి. అది కూడా నడుపుతున్నాం. మన అన్నదానమే కాకుండా వేద విద్యాలయం కూడా మనకు ఉంటుంది కర్నూలులో. ఇది ఋగ్వేదం అధ్యాపకులు కొంతమంది విద్యార్థుల ఫోటో మీరు గమనించగలరు. యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, కృష్ణ యజుర్వేదస్మార్థం అంటే 5 మంది అధ్యాపకులు ఉండి 72 మంది విద్యార్థులు చక్కగా చదువుకుంటుంటారు. మీరు ఒకసారి మన కరవేశత్రం చేసే కార్యక్రమాలు గమనిస్తే చాలా ఆనందం వేస్తుంది. విద్యార్థులకి ముఠాలు అంటారు. ఆవు పేడ తీసుకొచ్చి వాళ్ళే తయారు చేసుకుంటారు. ముఠాలు ఉంటాయి. ఆవు పేడ, వరిగడ్డి తయారు చేసుకుని పిల్లలు వేద విద్యార్థులు వాళ్ళే ముఠాలు తయారు చేసుకుంటారు. హోమానికి వాడతారు. మన పిడకలు అంటాం కదా, పిడకలు లాంటి హోమాలు ముఠాలు అంటాము, తయారు చేసి వాళ్ళే పెడతారు. తర్వాత వేదసభ నిర్వహణలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట జనార్దన సరస్వతి వాళ్ళు వేదసభలు మన కర్మశాస్త్రం ఖర్చుతోనే అందరికీ పట్టాలు మనమే ఇస్తుంటాం. వేద పరీక్ష నిర్వహిస్తుంటాం. గోసే ఉంది, గోదాన కార్యక్రమం ఉంటుంది, గోపూజ చేస్తుంటారు. వృద్ధాశ్రమ ఫోటోలు మీరు చూడొచ్చు. తాడేపల్లిలో చాలా చక్కగా ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట భోజనం. అందరి వృద్ధులకి మన దగ్గరుండి వైద్య సదుపాయం కూడా ఉంటుంది అక్కడ. అది కూడా మీరు గమనించగలరు. సామూహిక ఉపనయనాలు, ఎవరైనా మీకు పేదవ బ్రాహ్మణులు ఉన్న అందరికీ సంవత్సరానికి ఒకసారి సామూహిక ఉపనయనాలు జరుగుతుంటాయి. ఉపాకర్మ, శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఉపాకర్మ రోజు ఒక్కో వేదానికి ఒక రకంగా ఉపాకర్మ నిర్వహిస్తారు. జంజం మార్చుకొని వేదాధ్యాయానికి సిద్ధపడేదానికి శ్రావణ పూర్ణిమ రోజు ఉపాకర్మ నడిపిస్తుంటాం. అది గమనించగలరు. తర్వాత మన కర్మక్షేత్ర విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం నదికి వచ్చే పుష్కరాల్లో ఇప్పటికి చాలామందికి అర్థం ఉంటుంది. ఎక్కడ పుష్కరం ఉన్నా, ఏ నదికి పుష్కరం ఉన్నా కర్మక్షేత్రం వచ్చి పుష్కరాలు నడిపిస్తుంటా. పుష్కరాలు అన్నదానం ఉంటుంది, సంకల్ప స్నానం, అన్న శ్రాద్ధం ఉంటుంది, హిరణ్య శ్రాద్ధం, తిలతర్పణం, అన్ని విధాల వేదిక కార్యక్రమాలు పుష్కరాల్లో మనం నిర్వహిస్తుంటాం. ఇప్పటికే చాలామంది మన భక్తులు మన కర్మక్షేత్రంలో భోజనం చేసి ఉంటారు. మనకు ప్రతి సంవత్సరం జరిగే పుష్కరాల్లో మా వాళ్ళు వచ్చే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. రాబోయే పుష్కరం 2024 మేలో నర్మదా పుష్కరాలు ఉంటాయి. మేమందరం ముందే వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. కాబట్టి నర్మదా పుష్కరాలకు మేలో మీరు నర్మదా అమరకంటకు ఉంటుంది. మేము ఓంకారేశ్వరం ఉజ్జయిన్ దగ్గర ఓంకారేశ్వరంలో పుష్కరం నడుపుతున్నాం. ఆ పుష్కరాలకు మీరు అందరూ రండి. ఆ పుష్కరాలు ఈ విధంగా హిరణ్య శ్రాద్ధం, అన్న శ్రాద్ధాలు చేస్తుంటాం. గంగానది పోయిన సంవత్సరం చేశాం పుష్కరాలు. ఆ ఫోటోలు మీరు చూడొచ్చు. హరిద్వార్లో కూడా చేశాం. హరిద్వార్లో పుష్కరం నడిచాయి. అదే కాకుండా నిత్యం మన కర్మశాస్త్రాల్లో వైదికాలు, హోమాలు, జపాలు, భజనలు అన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మీరు గమనించి రాబోయే రోజుల్లో మా కార్యక్రమాలు ఏంటంటే తిరుమల అనుకుంటున్నాం. తిరుమలలో ఒక బ్రాంచి, కాణిపాకం, నేను వెళ్ళొచ్చాను కాణిపాకానికి. కాణిపాకంలో జనవరి 3వ వారంలో కాణిపాకంలో మన అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఒక గది బాడుకు తీసుకున్నాం. జనవరి పుష్యం పోకన మాఘమాసంలో జనవరి 3వ వారంలో కాణిపాకం మందు మన కరివెన సత్రం మొదలు పెడుతున్నాం. అదొకటి. శ్రీకాళహస్తిలో కూడా బ్రాహ్మణులు మన స్థలం ఇచ్చాం. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో కూడా మన సత్రం స్టార్ట్ చేస్తున్నాం. మా సంకల్పాలు చాలా ఉన్నాయి. అన్నవరం అనుకుంటున్నాం, హరిద్వార్ అనుకుంటున్నాం, వేములవాడ అనుకుంటున్నాం. అన్నీ చాలా సంకల్పాలు ఉన్నాయి. మీ అందరి సహకారం, మీ అందరూ తోడ్పాటు ఉండే పని అయితే ఇన్ని బ్రాంచ్లు కూడా సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వేద పాఠశాలలు ఇంకొక చోట కూడా వేద పాఠశాలలు పెట్టాలని ఉద్దేశం మాకుంది. అది కూడా మీ సహకారం కోరుకుంటున్నాం. మా కంచివారం మొన్న కర్నూలుకు వచ్చారు వేద పాఠశాలకి. ఆ చిత్రాలు చూడొచ్చు మీరు. కుక్కే పీఠాధిపతి, ఉడిపి పీఠాధిపతి అందరూ మా సత్తాడుకు వస్తుంటారు. విశాఖ శారదపేట స్వామివారు అందరూ మనకు వస్తుంటారు. మేము శాశ్వత అన్నదాన పథకాలు మీకు తెలిసే ఉంటాయి.
తర్వాత నిత్యానందన్ మహారాజు పోస్టులు అనేది ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాం. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి సంవత్సరానికి 3 రోజులు ఉచితంగా మీరు అకామిడేషన్ వాడుకోవచ్చు. అది నిత్యాన్నదానం మహారాజు పోషకులు కావచ్చు, తర్వాత భూదాన పోషకులు కనుక 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి అందరికీ చేసుకోవచ్చు. తర్వాత మా ఇంత కష్టపడి చేసే కరవేక్షేత్రానికి మా ఈసీ కమిటీ సంగతి క్లుప్తంగా చెప్పి మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మేము పడే కష్టం వెనక మా ఈసీ కమిటీ ఉంది. ఈసీ కమిటీలో 20 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ చూడొచ్చు. దాంట్లో ప్రథమంగా హర్కరే శ్రీనివాస్ గారు చైర్మన్ అడ్వైజరీ బోర్డు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన కర్త కర్మ క్రియ అయ్యి మనకు కరవేక్షేత్రానికి జీవం పోసి ప్రాణం పోసి నిలబెట్టిన మహానుభావులు మన మధ్యలో ఉన్నారు. 2014 వరకు పాడైపోయిన సత్రాన్ని మనకు నిలబెట్టిన ఏకైక మహానుభావుడు మల్లికార్జున స్వామిలాగా వచ్చి సత్రాన్ని పడిపోయిన వృక్షాన్ని లేపి నిలిపినట్టు మనకు చేశారు. ఆయన మనకు మా అడ్వైజరీ బోర్డు చైర్మన్ గారు. తర్వాత మన కామరా నరేంద్ర గారు, ఈయన మాకు ఆనరీ ప్రెసిడెంట్. ఈరోజు ఆరోగ్యం బాగా రాలేకపోయారు. మీరందరూ కూడా ఆయన కూడా ఒకసారి క్లాపింగ్తో, ఎందుకంటే మన శ్రీశైల సత్రాన్ని గొప్పగా నిర్మించిన మహానుభావుడు ఆనరీ కామరా నరేంద్ర గారు మాకు ఆనరీ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఎన్ఆర్ శ్రీనివాస్, ఈయన మాకు కరివిన వాస్తవ్యులు. ఈయన మాకు వంశపారంపర్యంగా ప్రెసిడెంట్ కరివినవాడే ఉండాలి కాబట్టి ఈయన కర్నూలులో హైదరాబాద్లో ఉంటారు ఎన్ఆర్ శ్రీనివాసు. తర్వాత మాధవరావు గారు ఆయన ఆళ్ళగడ్డలో ఉంటారు, మా వైస్ ప్రెసిడెంటు. మారుతి ప్రసన్న విజయవాడలో ఉంటారు వైస్ ప్రెసిడెంటు. వేణుగోపాల్ అంటే నేను. చిదంబరం గారు అంటే ఇక్కడ ఉన్నారు మా జాయింట్ సెక్రటరీ. ఈయన కూడా ప్రతి చోట ఎక్కడ బ్రాంచ్ ఉన్నా పక్కకి వెళ్ళి అక్కడికే వెళ్ళి శుభ్రంగా అన్ని పనులు చేసి పెడుతుంటారు. తర్వాత రామకృష్ణ గారు ఇంకో జాయింట్ సెక్రటరీ. హరిహర్రావు మా కోశాధికారి. లెక్క జమ చూసి సత్రంలో రూపాయి పక్కకుండా చూపించడానికి మా హరిహర్రావు ప్రోత్సాహం సహకారం ఎంతో ఉంటుంది. ప్రదీప్ గారు హైదరాబాద్లో ఉంటారు, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన మాకు పెద్ద పొజిషన్లో ఉన్నారు. ప్రదీప్ గారు కూడా సహకారం మనకు ఉంది కాబట్టి ఆయన సలహాలు సంప్రదాయం ఎప్పుడు తీసుకుంటుంటాం. అదేవిధంగా ఎస్వి రావు గారు హైదరాబాద్లో ఉంటారు. ఈయన కూడా మనకు ఆడిటర్ కాబట్టి అన్ని విధాల ఆర్థిక విషయాల్లో సలహాలు తీసుకుంటుంటాం. తర్వాత రఘు గారు రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఆడిట్ విషయంలో మనం సహకరిస్తుంటారు. తర్వాత హెచ్కే మనోహర్ ఈయన కర్నూలులో ఉంటారు. ఈయన కూడా మనకు ప్రతి చోటకి వెళ్ళి ఒక కార్యకర్తలుగా పనిచేయడానికి ఎంతో కష్టపడి చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యం మీకు అందరికీ తెలిసిన AB6 విష్ణుకాంత్ శ్రీకాంత్ మన AB6 ద్వారా మన అన్ని కార్యక్రమాలు మా మీడియా పార్ట్నర్ ఉండి మాకు పబ్లిసిటీ ఇచ్చి మా విషయాలన్నీ మీకు AB6 ద్వారా చేరవేసి మరిమిరి AB6 విష్ణుకాంత్ శ్రీకాంత్కి మరిమిరి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ప్రచారానికి మా కరవేక్షేత్రానికి అన్ని కార్యక్రమాలను మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు అని కూడా మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ